విదేశాల్లో సెటిల్ అవుదామని ఒకరు, ఉన్నత విద్య కోసం ఒకరు, అయిన వాళ్లను చూసేందుకు వెళ్తూ ఒకరు. ఇలా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్కరిదే ఒక్కో గాథ, కన్నీటి వ్యధ. ఇవన్నీ ఒకే ఒక్క విమాన విస్ఫోటనంలో కాలి బూడిదైపోయాయి. అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం గురువారం ఘోర ప్రమాదానికి గురైంది. టేకాఫ్ అయిన కొన్ని నిమిషాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ఉండగా ఒకే ఒక్కరు ప్రాణాలతో బయటపడ్డారు. అదే సమయంలో మెడికోలో హాస్టళ్లపై విమానం కూలి మరో 24 మంది మరణించారు. ఈ ప్రమాదంలో మొత్తం 265 మంది మృత్యువాత పడ్డారు. మృతుల్లో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపాణి సహా 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్, 7 పోర్చుగీసు, 1 కెనడియన్ ఉన్నారు. అయితే విమాన ప్రమాదం నుంచి 11A ప్యాసింజర్ రమేష్ విశ్వాస్ మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. అతడికి స్వల్ప గాయాలు కావడంతో సివిల్ ఆసుపత్రిలో చికిత్సను అందిస్తున్నారు. पूरे गया हूँ यहाँ तो लंबी सवारी देखनी चाहिए। पूरे गया हूँ यहाँ तो लंबी सवारी देखनी चाहिए। पूरे गया हूँ यहाँ तो लंबी सवारी देखनी चाहिए। విమాన ప్రమాదంలో మరణించిన వారిలో ఒక్కొక్కరిది ఒక్కో విషాద గాథ. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 5 మృత్యువాత పడ్డారు. రాజస్థాన్కు చెందిన ప్రతీక్ జోషి గత 6 ఏళ్లుగా లండన్లోనే పనిచేస్తున్నారు. ఆయన కల కుటుంబం మొత్తాన్ని లండన్కు తీసుకెళ్లి అక్కడే స్థిరపడాలని. ఎట్టకేలకు ఆ కల నెరవేరే రోజు వచ్చిందని సంబరపడ్డారు. భార్య, 3 పిల్లలను తీసుకుని అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరారు. విమానం టేకాఫ్ కు ముందు కుటుంబంతో సెల్ఫీ దిగి బంధుమిత్రులకు గుడ్ బై చెబుతూ షేర్ చేశారు. అయితే అదే చివరి ప్రయాణమని, తిరిగి రాని లోకాలకు వెళ్తున్నామని ఆ క్షణంలో వారికి తెలియదు. లండన్ ప్రయాణం ఖరారు కావడంతో ప్రతీక్ జోషి భార్య కోమి వ్యాస్ తాను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. వారి 3 పిల్లలు మీరాయ, నకుల్, ప్రద్యుతులు సహా లండన్కు బయలుదేరారు. ఇంతలోనే తానొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టుగా ఘోర విమాన ప్రమాదంలో కుటుంబం మొత్తం మరణించింది. ఇక రాజస్థాన్కు చెందిన ఖుష్బూ గాథ మరొకటి.
ఆమెకు ఇటీవలే వివాహమైంది. ఆమె భర్త లండన్లో ఉంటున్నాడు. పెళ్లి తర్వాత మొదటిసారి లండన్లో ఉన్న భర్తను కలవడానికి వెళ్తున్న నవ వధువు నిన్న జరిగిన అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో మృతి చెందింది. బలోత్రాకు చెందిన ఖుష్బూ రాజ్ పురోహిత్ జనవరి 2025లో వివాహం చేసుకోగా ఆమె భర్త లండన్లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తున్నారు. అయితే తన వివాహం తర్వాత మొదటిసారిగా తన భర్తను కలవడానికి విమానంలో లండన్కు బయలుదేరింది ఖుష్బూ. ఆమె తండ్రి ఖుష్బూను అహ్మదాబాద్ విమానాశ్రయంలో దింపడానికి వచ్చినప్పుడు దిగిన ఫోటో, ఆమె చివరి వీడియో ప్రస్తుతం జనాలను కలిచివేస్తోంది. అలాగే భారత పర్యటనకు వచ్చిన ఇద్దరు బ్రిటిషర్లది మరో విషాదం. భారత్లో పర్యాటక ప్రదేశాలను చూసి ఆ అనుభవాలను మూటగట్టుకుని బ్రిటన్కు తిరుగు ప్రయాణమయ్యారు. అయితే ఆ ఇద్దరు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో అసువులు బాశారు. వీరు ఇన్స్టాగ్రామ్లో పెట్టిన పోస్ట్ ఇప్పుడు వైరల్గా మారింది. భారత్లో ఇది మాకు చివరి రాత్రి అంటూ మొదలుపెట్టి భారత పర్యటన మాకు ఎన్నో మరుపురాని అనుభూతులను మిగిల్చిందని, ఆ పర్యటనలో భారత్ పట్ల మా అభిమానం, ఇష్టం ఎన్నో రెట్లు పెరిగిందని, కొన్ని గంటల్లో ఈ దేశం విడిచి వెళ్లిపోతున్నాం, అందుకు చాలా బాధగా ఉంటుంది అంటూ సాగిన వారి ఇన్స్టాగ్రామ్ పోస్ట్ కంటతడి పెట్టిస్తోంది. ఇది చాలా బాధిస్తోందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. Goodbye, India. Goodbye. Thank 10-hour flight back to England. What's your biggest takeaway, Jamie? We've done this already. On a different thing. All right. What's my biggest takeaway? I don't know. Yeah, fascinating. Great. Thanks for your contribution. Okay. Yeah, my biggest takeaway is don't lose your patience with your partner. Yeah. You're already starting to. You've already snapped at me while we're having chai at the airport. You see, you've learnt nothing. Going back happily. We are in the airport. Just bought. Back to England. What's your biggest takeaway, Jamie? We've done this already. On a different thing. All right. What's my biggest takeaway? I don't know. Yeah, fascinating. Great. Thanks for your contribution. Okay. Yeah, my biggest takeaway is don't lose your patience with your partner. Yeah. You're already starting to. You've already snapped at me while we're having chai at the airport. You see, you've learnt nothing. Going back.
ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మణిపూర్లోనూ తీవ్ర విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో ఆ రాష్ట్రానికి చెందిన 2 యువతులు మృత్యువాత పడ్డారు. ఎయిర్ ఇండియాలో ఫ్లైట్ అటెండెంట్లుగా పనిచేస్తున్న నాంగ్థోయ్ శర్మ, లామ్నుంతెమ్ సింగ్సన్ ప్రాణాలు కోల్పోయారు. ఈ వార్త తెలియడంతో వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఇంఫాల్లోని డిఎం కాలేజ్ ఆఫ్ కామర్స్లో క్యాంపస్ రిక్రూట్మెంట్లో నాంగ్థోయ్ శర్మ ఎంపికయ్యారు. 3 ఆడపిల్లల్లో రెండోదైన నాంగ్థోయ్ టీనేజ్లోనే ఎయిర్ ఇండియాలో ఉద్యోగం సంపాదించి కుటుంబానికి ఆసరాగా నిలిచారు. అయితే నిన్న ఉదయం 11:30 గంటలకు నాంగ్థోయ్ తన సోదరుడికి చివరిసారిగా ఫోన్ చేసింది. తాను లండన్ వెళ్తున్నానని, కొన్ని రోజులు మాట్లాడలేనని తెలిపింది. జూన్ 15న తిరిగి వస్తానని చెప్పింది. కానీ అవే తమకు ఆమె చివరి మాటలవుతాయని ఊహించలేదంటూ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. మరో మృతురాలు లామ్నుంతెమ్ సింగ్సన్ 2023లో జరిగిన జాతి ఘర్షణల కారణంగా ఇంఫాల్లోని ఓల్డ్ ల్యాంబులెన్ నుంచి తమ కుటుంబం వలస వచ్చింది. ప్రస్తుతం వారు కాంగ్పోక్పి జిల్లాలో ఓ చిన్న అద్దె ఇంట్లో నివసిస్తున్నారు. లామ్నుంతెమ్ తండ్రి కొన్నేళ్ల క్రితం మరణించగా ఆమె తల్లి నెమ్నియల్ సింగ్సన్ 3 పిల్లలను ఒంటరిగా పెంచారు. లామ్నుంతెమ్ ఆమెకు ఏకైక కుమార్తె. చివరిసారిగా తన తల్లికి ఫోన్ చేసినప్పుడు తాను డ్యూటీ మీద అహ్మదాబాద్ వెళ్తున్నట్టు లామ్నుంతెమ్ చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు. మొత్తానికి ఒక విమాన ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యులను, స్నేహితులను కానరాని లోకానికి పంపింది. ఎన్నో కలలను, ఆశయాలను చిదిమేసింది. మొత్తంగా చెప్పాలంటే ఈ విషాద గాథను ఇప్పట్లో మర్చిపోవటం ఆ బాధిత కుటుంబాలకు సవాలనే చెప్పాలి. पूरे गए होंगे यहाँ तो लंबी सवारी कितनी थी पूरे गए होंगे यहाँ तो लंबी सवारी कितनी थी पूरे गए होंगे यहाँ तो लंबी सवारी कितनी थी
पूरे ही गए होंगे यहाँ तो लंबी सवारी देखनी चाहिए। पूरे ही गए होंगे यहाँ तो लंबी सवारी देखनी चाहिए। దాన్ని నింపింది. కుటుంబ సభ్యులను, స్నేహితులను కానరాని లోకానికి పంపింది. ఎన్నో కలలను, ఆశయాలను చిదిమేసింది. మొత్తంగా చెప్పాలంటే ఈ విషాద గాథను ఇప్పట్లో మర్చిపోవటం ఆ బాధిత కుటుంబాలకు సవాలని చెప్పాలి.